ఇట్లా ఉంటాయి. ఇది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా అన్యాక్రాంతం చేసి ఇన్నాళ్ళు అనుభవించారు, ఇక్కడ అక్రమ కట్టడాలు చేశారని ఎంక్వైరీలో తేలి నిరూపితమైతే ఎలాంటి శిక్షలు ఉంటాయండి దీనికి? ఇక్కడ వెంకటకృష్ణ గారు సార్, ఒక ఫారెస్ట్ యాక్టే కాకుండా ఇక్కడ ట్యాంపరింగ్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్స్ అనేది 100% జరిగింది. ఎందుకంటే మీకు నేను చేసిన ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తానండి. దిస్ ఇస్ సర్వే ఆఫ్ కొత్తపేట. అంటే ఇది సర్వే ఆఫ్ కొత్తపేట, మన పులిచెర్లకు కొత్తపేటకు మధ్యలో ఉన్నటువంటి ఏరియా సంబంధించిన సర్వే. మేము అప్పుడు ఎందుకు తీసామంటే ఇది ఒకవేళ ఏమైనా డీఫారెస్ట్ ప్రొసీడింగ్స్ ఏమైనా మెన్షన్ చేశారా అని అడిగాము. ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, 11/8/1954 నుంచి 12/7/1964 వరకు 10 సంవత్సరాల వరకు వేస్ట్ ల్యాండ్ సర్వే జరిగిందంట మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తమిళనాడు నుంచి. ఆ వేస్ట్ ల్యాండ్ సర్వే చేసినటువంటి వాటికి కూడా కొత్త నెంబర్లు, కొత్త సీరియల్లో కొత్త నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చాము. కానీ ఏ యొక్క నెంబర్ కి ఎక్స్టెంట్ పెంచలేదు, అది చట్ట ప్రకారము కరెక్ట్ కాదు. కాబట్టి ఏ సర్వే నెంబర్ కు ఉన్న ఎక్స్టెంట్ పెంచలేదు, దాన్ని కావాలనుకుంటే సబ్ మార్క్ చేశాము, ఏబిగా డివైడ్ చేశాము. కాబట్టి క్వశ్చనే లేదు. ఈ 2 సర్వే నెంబర్లకు ఈ ఎక్స్టెంట్ పెంచి మళ్ళీ అది రాటిఫై చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి స్పష్టం చేసేస్తారండి. ఇక్కడ ఏంటి నేను అంటున్నది ఏంటంటే 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి వేస్ట్ ల్యాండ్ సర్వేలో కూడా ఇది రెవెన్యూ రికార్డులకి రెవెన్యూ ల్యాండ్ ప్రకారం రాలేదు. ఇది ఫారెస్ట్ ల్యాండే. 100% ఫారెస్ట్ ల్యాండ్ ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కబ్జా చేశాడు కాబట్టి, అక్కడ అక్రమమైన నిర్మాణాలు చేశాడు కాబట్టి, ఇది కంప్లీట్ గా ఫారెస్ట్ యాక్ట్ రూల్స్ కి వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి డెఫినెట్ గా ఆయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది చాలా సింపుల్. నాకు ఇంకో డౌట్ కూడా ఉందండి. ఇక్కడ ఇంత డీప్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో బయట వాళ్ళు తెలియదు కాబట్టి సరదాగా వేట ఇట్లాంటివి కూడా ఉండే, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏనుగులు, పులులు, చిరుత పులులు, ఇంకా వన్యమృగాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అది కూడా డేటా ఉంది. అక్కడ చిరుత పులులు ఆ రోజుకు ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, అవి పోతే తిరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ సరదాగా కుందేళ్ళని, దుప్పుల్ని, జింకల్ని వేటాడే కార్యక్రమం ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు రాజులు, దొరలు, పటేళ్లు ఇటువంటి వాళ్ళు వేట సరదా ఉంటది. అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయేమో అని. జింకలు గాని, కుందేలు గాని, అడవి పందులు గాని, అడవి నెమ్మళ్ళు కానీ, రకరకాలమైనటువంటి ఫారెస్ట్ అడవి పంది వేట అనేది మామూలుది కాదు. బాహుబలి సినిమాలోనే పెట్టారు దాన్ని. వీళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఆయన బయట వచ్చినప్పుడు మాత్రమే మాల్ ఉంటుందండి. అది అందుకనే కదా ఊళ్ళో రాముడు అడవిలో రావణుడు అని పెట్టారు. అందుకే కదండి తిట్టకూడదు కాబట్టి ఆ పెద్ద మనిషిని. అందుకే ఆయన సాయంత్రం ఏంటంటే తీసేసి ఆ యొక్క కుక్కీకి తగిలిచ్చేస్తే ఇంకా లోపల చూసుకొని ఆ సామిరంగా ముసలోడే గాని మహానుభావుడు అండి. ఏమన్నా అర్థం చేసుకో అంతే. నేను చెప్తున్నా, ఏమైనా మీనింగ్ తీసుకోవచ్చు. పెద్దిరెడ్డి ఏ మీనింగ్ అయినా తీసుకోవచ్చా? ఏ మీనింగ్ అయినా తీసుకోవచ్చు. ముసలోడే కానీ మహానుభావుడు అండి.